గాయ్స్, ఇవాళ తిరుమల బ్లాగ్ మీరు కొటేషన్ చూసారు కదా. ఇవాళ మేము తిరుమల వెళ్తున్నాం. ఇప్పుడు కొండపైకి ఎక్కుతుందన్నమాట. మేము ఇప్పుడు బస్సులో వెళ్తున్నాం. పైన కొంచెం ఖాళీగా లేదు అని. ఓకే, ఇదంతా అడవి మాట. మీరు వెళ్ళాలంటే కార్లో జీప్లో వెళ్ళచ్చు, లేదంటే మీరు ఇండివిజువల్గా కార్ తెచ్చుకున్నా వెళ్ళచ్చు. ఓకే, మీరు ఇప్పుడు కావాలంటే బస్సులో వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ వ్యూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మేము మధ్యాహ్నం వెళ్తున్నాం. ఇది అంతా కొండలు, బోట్స్, ఇదంతా. కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ కర్వ్స్ ఉంటాయి కదా, టర్నింగ్స్ ఉండేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి. ఇదంతా ఫారెస్ట్లో ఉంటుందన్నమాట. ఓకే, అదంతా ఫుల్ అడిగే. అక్కడ కొంతమంది రాళ్ళు పెట్టారు కదా, దాని మీద ఎవరికన్నా ఇల్లు లేకపోతే, ఓన్ హౌసెస్ లేకపోతే ఇలాగా రాళ్ళు పెట్టుకుంటే హౌసెస్ వస్తాయి. ఇప్పుడు మీకు చాలా ఎండగా ఉంది, బయట చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంట్రన్స్. ఇదంతా దాటిన తర్వాత మనం ఇదంతా తిరిగి కళ్యాణ కట్టం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం మేము. అది కూడా చూపిస్తాను నేను. కానీ దర్శనం వెళ్ళేటప్పుడు మీకు క్లియర్గా చూపించలేకపోయాను, ఎందుకంటే అక్కడంతా చాలా రష్గా ఉంది. ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అంట. మేము 24 hours ఆ క్యూ లైన్లో ఉంటే దర్శనం అయ్యింది. ఒక రోజంతా దాంట్లో ఉండిపోయామాట. ఇప్పుడు ఇదంతా పార్కింగ్ యార్డ్. సో ఇంకా మనం పైకి వెళ్ళాలి. ఈ అంతా ఒక పార్క్లో ఉంటుంది, ఒక గార్డెన్ మాట ఇది. ఇక్కడ ఇదంతా ఫుల్ సైడ్ అదంతా బిల్డింగ్స్ అవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము పైకి వచ్చాం. కింద మీకు వ్యూ చూపించాను కదండి, అక్కడ అదంతా భలే ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్ళాము. సో ఇవాళ మేము చాలా హర్రీగా వెళ్ళిపోయామన్నమాట, ఎందుకంటే అక్కడ టికెట్స్ కూడా లేవంట. అందుకని ఫ్రీ దర్శనానికి వెళ్తాం మేము. ఇది మామూలుగా రోడ్డు మీద చూపిస్తారు. సో వచ్చాను. ఈ కెమెరా ఫిట్ చేసుకోవడానికి చాలా సేవలు పడిపోతుంది. ఓకే, ఇది ఇండియన్ బ్యాంక్ అన్నమాట. చాలా ఎండలు, చాలా అంటే చాలా ఉడుకుగా ఉంది. పైగా ఈ డ్రెస్ చాలా అంటే ఉడుకుగా ఉంది, చాలా హాట్గా కూడా ఉంది. ఇవాళ బాగా 43 degrees అలా ఉంది. ఓకే గాయస్, subscribe guys.